ఇదేమి వింతో తెలియటం లేదు. పట్టుకోండి అతన్ని. ఒక చిన్న కుర్రాడి చేతిలో ఓడిపోవటాన్ని నేనెంత మాత్రం సహించలేను. ఇప్పుడు వెళ్ళనా ఇమ్లీ? చింటూ, వాళ్ళు అడవిలో దాక్కునున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో వెంటనే కనిపెట్టు. అలాగే బాస్. ఏమిటిది? వాళ్ళు రోజు కొన్ని చెట్లు మాత్రమే నరుకుతున్నారు. నువ్వు ఏకంగా అడవిని అదృశ్యం చేశావు. చింటూ, అడవిని మళ్ళీ మామూలుగా చెయ్యి. వాళ్ళు కనిపించారు. అటు చూడు. ఇతనెవరో ఇంద్రజాలికుల్లా ఉన్నాడు. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ఇకపై మేము అడవిలోనే కాదు, మా ఇళ్లలో కూడా చెట్లను నరకం. సరే సరే, మీరు మీ సామాన్లు తీసుకుని ఇంటికి వెళ్ళండి. వీర్, నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇకనైనా ప్రతి మనిషి మా గురించి నీలాగే ఆలోచించాలని ఆశిస్తున్నాం. పదండి, నేను మీకు మా ఇంటిని చూపిస్తాను. ఈ అడవిలోని మా ఇతర కుటుంబాలను పరిచయం చేస్తాను. వాళ్ళు ఈ మనుషులకు భయపడి చాలా దూరంలో దాక్కున్నారు. పదండి, మీ వాళ్ళని కలుసుకుంటే మాకు ఆనందంగా ఉంటుంది. బాబు, బుల్లి ఇంద్రజాలక, మహేంద్రజాల బాలక, ఒక్క విషయం చెప్పు. ఇంతకే నువ్వెవరు? మీరింతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. నా పేరు వీర్. ఇది చాలా రుచిగా ఉంది. నువ్విక్కడ తింటూ కూర్చున్నావా? అక్కడ పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే. నేనిక్కడేం చేస్తున్నాను? ఇంతకీ ఆ స్టాచ్యూ మ్యాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పదే పదే అదే డైలాగ్ చెప్పి నచ్చబెట్టకు. త్వరగా నా వెంటరా. అటక్ పటక్ చౌలి చటక్ స్టాచ్యూ. ఐడియా. చింటూ, అతను స్టాచ్యూగా మారిపోయాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ అతన్ని గేమ్ లోకి పంపించగలవా? అగడం బగడం మాలం పాలం. ఇంకెప్పుడు నువ్వు ఇలా రాకూడదు. ఏ గేమ్ లోంచి నువ్వు వచ్చావో మళ్ళీ అదే గేమ్ లోకి వెళ్ళిపోవాలి. ఇల్లు నీకేం కాలేదుగా? లేదు, నేను బానే ఉన్నాను. ఇంతకీ ఆ స్టాచ్యూ మ్యాన్ ఎక్కడున్నాడు? అవును, ఎంతకీ నాకేమైంది? అరే ఏమైంది? ఏమిటండి మీకేమైంది? ఎందుకెలా మౌనంగా ఉన్నారు? ఏమైనా మాట్లాడండి. ఎందుకు ఏడుస్తున్నావు బంటి మమ్మీ? ఏమయ్యింది? నాన్నగారికి ఏమీ గుర్తులేదు. నాన్నగారికి ఏమీ గుర్తులేదు. ఆయన అన్ని మర్చిపోయారు. ఒక్కోసారి రహస్యం రహస్యంగానే ఉండిపోతుంది. అందర్నీ స్టాచ్యూస్ గా మార్చిన ఆ వ్యక్తి ఎవరో ఎవరికీ తెలియలేదు. అతనెవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా తిరిగి వెళ్ళిపోయాడు అనేది ఎవరికీ తెలియలేదు. మాత్రం అనుకోకండి. నా మామిడి చెట్టు మీద చేసారో జాగ్రత్త. దిగులు పడకండి అంకుల్, మేము మీ మామిడి పళ్ళలోనే తిన్నాం. మమ్మల్ని క్షమించండి. మా కారణంగానే మీకు ఇంత ప్రమాదం జరిగింది. నా మామిడి చెట్టు మీద చెయ్యి వేశారో జాగ్రత్త అని ఖరాఖండిగా బెదిరించిన పెద్ద మనిషికి మీరు కేకు బుకే తీసుకువెళ్తున్నారంటే నాకు చిరాగ్గా ఉంది. చుల్బుల్, నువ్వు అంకుల్ గురించి ఇలా మాట్లాడకూడదు. బహుశా అంకుల్ కి పిల్లలంటే ఇష్టం లేకపోవచ్చు. అందుకే ఆయన మామిడి పళ్ళని తినేవలేదేమో. అంకుల్ లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కేక్ ని బొకేని ఏం చేయాలి? ఈ కేక్ నేను తింటాను, బొకే చుల్బుల్ తినేస్తాడు.
మీరు చాలా మంచివాళ్ళు. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, అయినా మీరు నేను రాత్రి నాకు చాలా సహాయం చేశారు. ఇవాటి నుంచి మీరు ఎప్పుడు కావాలంటప్పుడు నా బంగ్లాకి రావచ్చు. ఎన్ని మామిడి పళ్ళు తినాలంటే అన్ని మీరు తినొచ్చు. ఈ చెట్టు నాది కాదు, ఈ చెట్టు మనందరిది. ఓకే? థ్యాంక్ యూ. నేను ఇప్పుడే వెళ్తున్నాను. ధన్యవాదాలు బిజిలీ. అరే వద్దు వద్దు వద్దు, అరే ఏంటిలా చేసావు నువ్వు? దీన్ని సరి చెయ్యి బాస్. బాస్, నేను ఇరుక్కుపోయాను. ఇప్పుడు నేనేం చెయ్యాలో అర్థం కావడం లేదు. చింటూ, ఈ టింబక్టోని వాళ్ళ బాస్ దగ్గరికి పంపించేయి. అగడం బగడం మాలం ఫాలం ఇకడం దిగడం ఢం ఢమాడం. ఈ టింబక్టూన్ ఇంతసేపు ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏంటిది? ఏంటి నా పైన పడ్డావు? మర్యాదగా దిగు. దిగమని చెప్తున్నానా? దిగు. నేను చెప్తుంటే వినవేంటి? దిగు మోనా, కాపాడు. నేనెలా కాపాడగలను బాస్? మీరు జీనియస్, సూపర్ డూపర్ జీనియస్. మీరే చెప్పండి, నేనెలా కాపాడగలను? వీర్, నువ్వు పేరుకి మాత్రమే కాదు, నిజంగా వీరుడివి. ఇమ్లీ సరిగ్గా చెప్పింది వీర్. నువ్వు జాగ్రత్తగా ఉండు, అప్పుడప్పుడు మమ్మల్ని కలుసుకోవడానికి వస్తూ ఉండు. ఎంత పెద్ద గోల్డ్ ఫిష్! నేను ఇప్పుడే దాన్ని పట్టుకుంటాను. వదిలేండి, దయచేసి నన్ను వదిలేండి. వదిలేండి అమ్మా. బంటికి వెళ్ళంటారు.